వెల్కమ్ టు N2 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చూపిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిలపరపు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానికుడిగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తాను. మంచి విద్యా వైద్యం అందిస్తామని, అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని, విద్యా వైద్య రంగాల్లో ముందడుగు వేస్తామని, నిరుపేదలకు అనునిత్యం న్యాయం జరిగేలా చేస్తామని, అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేస్తామని, ఎప్పటి నుండో దీర్ఘకాలికంగా ఉన్న ఏ కుండూరు కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని, ఎక్కడి నుండో ఎవరెవరో వలస పక్షుల్లాగా ఈ నియోజకవర్గానికి వచ్చి వెళ్లిపోతున్నారని, స్థానికుడిగా నేనెప్పుడూ అందుబాటులో ఉంటారని, చీపిరికట్ట గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించాలని, గత 8 నెలలుగా నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, దేశ రాజధాని ఢిల్లీ మరియు పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన చాలా బాగుందని, స్థానికుడిగా ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చిలపరపు అన్నారు. నా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు చిలపరపు. మారేపల్లి గ్రామ సభ్యుడిని, ఏకుండూరు మండలం తిరువూరు నియోజకవర్గ నేను సభ్యుడిని. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను స్థానికుడిని, మీ సేవ చేయటం కోసం మరి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మీరు నన్ను ఆశీర్వదిస్తారని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. ఇంతకుముందు మన తిరువూరు నియోజకవర్గాన్ని పాలించిన పాలకుల గురించి కానీ, వేరే అభ్యర్థుల గురించి నేను పొగడటం కానీ, విమర్శించడం కానీ చేయట్లేదు. కానీ నేనంటూ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటో మీకు తెలిసే ఉంది. ఆ యొక్క 2 రాష్ట్రాలు, మొదటిది ఢిల్లీ మన రాజధాని, రెండవది పంజాబ్ రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చూపిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు, ప్రజలకు చేస్తున్న మేళ్లను మన రాష్ట్రంలో కూడా చేయాలని నేను 33.5 సంవత్సరాల దాకా మన ఢిల్లీలో ఉద్యోగం చేసి, నా ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ, అనురాగంతో నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ జన్మని నేను సార్థకం చేసుకోవాలని మీ మధ్యకు వచ్చున్నాను. మన నన్ను ఆశీర్వదిస్తానని నమ్మకంతో వచ్చాను. గత 8 నెలలుగా నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి ఏరియాకి వెళ్ళాను, హాస్పిటల్స్ చూశాను. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడ కూడా హాస్పిటల్లోని ఒక బ్లడ్ టెస్ట్ తప్ప మరి ఇంకేమీ సౌకర్యాలు లేవు. పడుకోవడానికి బెడ్, ఒక ఫ్యాను, లైట్లోనే తప్ప మధ్యలో డాక్టర్లు ఎవరైతే డ్యూటీ ఇచ్చారో వారు వచ్చి ఆ యొక్క ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ సరైనటువంటి ఆరోగ్య పరికరాలు కానీ, కావలసినటువంటి ఈక్విప్మెంట్ కానీ ఏమీ అక్కడ నాకు కనపడలేదు. పర్మనెంట్ డాక్టర్ అనేది ఉంటే, కావలసినటువంటి సదుపాయాలు ఉంటే ప్రజలు వారి యొక్క బాగోగుల్ని చేసుకుంటారు. నేను ఎంతో మందిని చూశాను. చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా విజయవాడ నక్కల రోడ్డుకు పరిగెత్తున్నారు. అక్కడికి వెళ్లే వారికి ఎవరికి నూకులుంటాయో వారు మాత్రమే బతుకుతున్నారు. చాలా దారుణంగా ఉంది తిరువూరు నియోజకవర్గ పరిస్థితి. ఏకుండూరు మండలం చూస్తే కిడ్నీతో బాధపడుతున్నటువంటి వారు చాలా మందిని చూశాను. ప్రాణాలు కోల్పోతున్నారు. మరి గవర్నమెంట్కి పట్టదా అన్నట్టు భయంకరమైనటువంటి పరిస్థితులు నేను చూస్తా ఉన్నాను. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు మరి గాలికి వదిలేశారు. నేనంటే నేనని, నేను చేస్తాను డెవలప్మెంట్ అని వచ్చారు, ప్రజలు నమ్మారు. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా ఎవరి పనుల మీద వాళ్లే, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్లే వెళ్తూ ఉన్నారు. ఇది చూసినప్పుడు చాలా దుఃఖం అనిపించింది. ఈ యొక్క పరిణామాలు చూసి నేను చెల్లించిపోయాను. మీ మధ్యకు వచ్చి మీతో ఒకటిగా ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నన్ను మీరు ఆశీర్వదించండి. చీపురు గుర్తు మన గుర్తు. ఒక్క అవకాశం ఇవ్వండి. అందరికీ ఇస్తున్నారు కదా అవకాశం. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. డెవలప్మెంట్ అనేది మీకు నేను చూపిస్తాను, చేసి చూపిస్తాను. మీరు రోజు గూగుల్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ, టీవీ ఛానల్స్లో కానీ చూస్తున్నారు. కేజ్రీవాల్ గారు అనే ఒక వ్యక్తి బృహత్త కార్యక్రమాలు చేస్తూ విద్య, వైద్యం, అలాగే మరి చిన్న మధ్య ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహాయం చేస్తూ మహిళని మరి ఆయన ఒక తోబుట్టులాగా ఆలోచించి మన ఢిల్లీలో ఆ కార్యక్రమాలు చేసి
వారి ఇబ్బందులు పడకూడదని బస్సుల్లో ఫ్రీగా చేసి, వాటర్ కూడా మరి ప్రతి మనిషికి అవసరం, కరెంటు కూడా ప్రతి మనిషికి అవసరం, అవి ఆయన డెవలప్ చేసి కావలసినంత మాత్రం వాడుకోండి అని చెప్పేసి బిల్స్ని తగ్గించి మరి ప్రజలకు అందించడం జరిగింది. స్కూళ్ళు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మరి ఇక్కడ వారు చేయటం జరుగుతూ ఉంది. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే ఫీజులు ఉండవు, అక్కడ అమ్మఒడి వేయరు, కానీ పథకాలు ఏమి లేకుండా కూడా ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు కలిగిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైన శిఖరానికి ఎక్కి 3 సార్లుగా ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదే బాటలో మన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్దాము. రాజధాని లేనటువంటి మన రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించుకొని అమరావతి మనకి రాజధానిగా కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందుబాటులో ఉండేటువంటి రాజధానిని మరి పెద్దలైనటువంటి మోదీ గారు మట్టి నీళ్ళు ఇచ్చారు, ఆ యొక్క విషయాన్ని మర్చిపోయారు. ప్రత్యేక హోదా అనేది మనకుంటే అనేక సంస్థలు వచ్చి ఉండేవి. చదువుకున్నటువంటి విద్యావంతులు వారి యొక్క విద్యని మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలో, వారి యొక్క సర్వీస్ని గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగించుకోవాలో వారు చేస్తుండేవారు. అవకాశం కల్పించలేదు. డిఎస్సి అనేది 8 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు రిలీజ్ చేశారు. అవి కూడా 6,200. అవి ఏ మూలకు వస్తాయి? కనీసం ఒక 20,000 రిలీజ్ చేసి ఉంటే చదువుకున్నటువంటి విద్యావంతులు వారి యొక్క ప్రతిభని కనపరుచుకుని వారి చదువుకి సార్థకం చేసుకునే ఉండేవాళ్ళు. మరి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మరి దాన్ని కూడా ఆపే పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ముందే ఓపెన్లు చేయటం, ప్రజలు చూపించడం, ఇది చేస్తాము అది చేస్తామని చెప్పడం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు మర్చిపోవడం చాలా ఇది నిందించినటువంటి విషయం. నేను నిందిస్తున్న ఈ విషయాలన్నీ కూడా. కనుక మీ యొక్క సేవకుడిగా నన్ను ఏర్పాటు చేసుకోండి, సేవకుడిగా నన్ను దీవించండి. నాయకుడంటే సేవకుడు, ఆ సేవ ఏంటో మీకు నేను చేసి చూపిస్తానని ఈ యొక్క మీడియా పూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. తీశారన్నయ్య.